హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం మరియు సంస్కృతిలో భాగంగా ప్రాక్టీస్ పేపర్లు చూడడం జరుగుతుంది కదా. అందులో 5 ప్రాక్టీస్ పేపర్లు ఆల్రెడీ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ ప్రాక్టీస్ పేపర్ గ్రూప్ 2లోని పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం అయినటువంటి పేపర్ 4 గ్రూప్ 2 పేపర్ 4 ప్రాక్టీస్ పేపర్ 10 ప్రాక్టీస్ పేపర్లో భాగంగా 6వ ప్రాక్టీస్ పేపర్ని ఇవాళ చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు మీకు ఇంకా ప్రీవియస్ కాదు, కొత్త క్వశ్చన్సే ఆ పేపర్లు ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా మీరు చూడండి. ఇప్పుడు 6వ పేపర్ ఇది. ఇవాళ 6వ పేపర్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మా ప్రయత్నం మీకు అందించాలనే ప్రయత్నం నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోదావరి పరివాహక ప్రాంతం గురించి జతపరచండి అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం ఉమ్మడి ఏపీలో వచ్చేసి 28,253 చదరపు మైళ్ళు. గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో 22,388 చదరపు మైళ్ళు. గోదావరి పరివాహక ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో 5,885 చదరపు మైళ్ళు. నెక్స్ట్, గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో శాతం 78.18%. గోదావరి పరివాహక ప్రాంతం ఆంధ్రలో శాతం అన్నారు 20.82%. ఆన్సర్ వచ్చేసి 1 ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండో క్వశ్చన్ చూద్దాం. సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభలో తీర్మానించిన సూర్యాపేట డిక్లరేషన్లోని డిమాండ్లకు సరికాని వాక్య అని చెప్పారు. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 అన్ని ప్రవచనాలు కూడా డిమాండ్లకు సరికావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా, అందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. 1956 నవంబర్ 1 నుండి ఇప్పటిదాకా ప్రభుత్వం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఏ రంగానికి ఎంతెంత నిధులు కేటాయించారో శ్వేతపత్రం ప్రకటించాలి. పోలవరం ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలి. అన్ని రకాల భూములను వెంటనే పేదలకు పంపిణీ చేయాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ పాయింట్స్ కాబట్టి 1, 2, 3, 4 సరైనవి. సరికాని అన్నది కదా, ఇవన్నీ సరైనవే. నెక్స్ట్, మూడో క్వశ్చన్ వచ్చేసి జతపరచుము అన్నారు. ఇక్కడ హైదరాబాద్ ప్రధాని, భారత హోంమంత్రి, హైదరాబాద్ సైన్యాధిపతి, సంస్థానం కార్యదర్శి ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ ప్రధాని ఎవరు? హైదరాబాద్ చివరి ప్రధాని మీర్ లాయక్ అలీ. తర్వాత భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. హైదరాబాద్ సైన్యాధిపతి ఎల్డ్రూస్ అంటారు, ఎల్డ్రూస్. తర్వాత సంస్థానం కార్యదర్శి విపి మీనన్. ఆన్సర్ వచ్చేసి 3rd రైట్ ఆన్సర్. నెక్స్ట్, 4వ క్వశ్చన్ జతపరచుమన్నారు. జతపరచుమంటున్నారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, చందుపట్ల, రావి నారాయణరెడ్డి, బొల్లెపల్లి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పులనుపాక, ప్రొఫెసర్ జయశంకర్,
అక్కంపేట. ఇక్కడ వ్యక్తులు, వాళ్ళకు సంబంధించిన విలేజెస్. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి 4th రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి కానిది అన్నారు. ఈ క్రింది వానిలో సరి కానిది. హైదరాబాద్ ఇన్ రిట్రోస్పెక్ట్ ఆలి నవాబ్జం. ఇది సరికాని వాక్య. తర్వాత 6వ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమ సమితిని ఏర్పాటు చేసినదెవరు? పట్లోళ్ళ ఇంద్రారెడ్డి. నెక్స్ట్ 7వ క్వశ్చన్. దసరా పండుగకు సంబంధించింది సరి కానిది. 9వ రోజు దుర్గాష్టమి. ఇది సరికాని అంశం. దసరా పండుగకు సంబంధించి సరికానిది అన్నారు. 9వ రోజు దుర్గాష్టమి అనేది సరికాదు. దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు దిష్టి బొమ్మల దహనం. మొదటి 3 రోజులు దుర్గా పూజ మన అశుద్ధాలను నాశనం చేస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాఠమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు. 10వ రోజు విజయ దశమి కలిపి దసరా. కాబట్టి 9వ రోజు దుర్గాష్టమి కాదు. నెక్స్ట్ 8వ క్వశ్చన్. హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టం ఎప్పుడు చేశారు? 1949 ఆగస్టు 15. తర్వాత 9వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, విఎస్టి, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ. విఎస్టి అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఉస్మాన్ సాగర్ వచ్చేసి 1920. అంటే ఫ్రెండ్స్, ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొన్ని పూర్తయిన తర్వాత ఇచ్చిన సంవత్సరాలు కావచ్చు, కొన్ని ముహూర్తం చేసినవి కూడా ఇవ్వచ్చు. అందులో మీరు సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత హిమాయత్ సాగర్ 1927. నెక్స్ట్ వచ్చేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1937. విఎస్టి 1919 నుంచి 30లో ఏమైందంటే ఓపెనింగ్, పబ్లిక్గా ఓపెన్ అయింది. 19లో ముహూర్తం. ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. నెక్స్ట్ 10వ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. యాదవ సంఘం 1920, రెడ్డి సంఘం 1918, మున్నూరు కాపు సంఘం 1935, వైశ్య యువజన సంఘం 1939. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి అంటే 1A 2B 3C 4D. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. హైదరాబాద్ భగత్ సింగ్, తెలంగాణ శివాజీ, తెలంగాణ వైతాళిక పీత, హైదరాబాద్ ప్రకాశం. ఆన్సర్ వచ్చేసి సి. హైదరాబాద్ భగత్ సింగ్ అని నారాయణ పవార్ని అంటాం. తెలంగాణ శివాజీ వచ్చేసి సర్వాయి పాపన్న. తెలంగాణ వైకాలిక పీత మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ ప్రకాశం వచ్చేసి స్వామి రామానంద తీర్థ. ఆప్షన్ వచ్చేసి థర్డ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. ఎస్ఆర్సి కమిషన్ నివేదిక యొక్క సరైన అంశం. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. ఇది సరైన అంశం. నెక్స్ట్
13వ క్వశ్చన్ 6 సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరి కానిది. ఫిర్యాదుల పరిష్కారంలో రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతికి అధికారం లేకపోవడం అనేది సరి కాని అంశం. మిగతా అన్ని సరైన అంశాలు. 14వ క్వశ్చన్ జతపరచుము అన్నారు. జూరాల ప్రాజెక్ట్, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా ప్రాజెక్ట్, పులిచింతల, పోలవరం ప్రాజెక్ట్. ఆన్సర్ వచ్చేసి 1 ఆప్షన్ రైట్ ఆన్సర్. జూరాల ప్రాజెక్ట్ 9 టీఎంసీ, కల్వకుర్తి ఎంబీఎన్ఆర్ఐలో 2.5 లక్షల ఎకరాలకు సాగు, భీమా ప్రాజెక్టు ఎంబీఎన్ఆర్లో 2 లక్షల ఎకరాలు, పులిచింతల ప్రాజెక్ట్ 90 టీఎంసీ, పోలవరం ప్రాజెక్ట్ ధనిక రైతుల 3వ పంట కొరకు నిర్మాణం. ఆప్షన్ వచ్చేసి 1 రైట్ ఆన్సర్. తర్వాత 15వ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచును అన్నారు. ఆప్షన్ వచ్చేసి 2. ఇక్కడ కమిటీలు వాటి సంవత్సరాలు ఇచ్చారు. వాంచు కమిటీ వచ్చేసి 1969 ఏప్రిల్ 19. భార్గవ్ కమిటీ, ఇక్కడ కూడా మీరు ఈ ఇయర్ని కన్ఫ్యూజ్ కాకండి. వాంచు కమిటీ వాటి యొక్క నివేదిక లేదా అంటే నివేదిక ఇచ్చిన సంవత్సరం కావచ్చు, లేదా కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరాలు కావచ్చు. ఫ్రెండ్స్, మీరు వాటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది ఇచ్చినా మనము కరెక్ట్ ఆన్సర్ చేయాలి. మనకు 2 కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరంతో తెలిసి ఉండాలి, మరియు అవి నివేదికను ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డేట్ అన్న 2 కూడా గుర్తుంటేనే ఇట్లాంటి క్వశ్చన్లు చేయగలుగుతాం మనం. నెక్స్ట్ భార్గవ్ కమిటీ 1969 ఏప్రిల్ 22. కుమార్ లలిత్ కమిటీ వచ్చేసి 1969 జనవరి 21. అష్టసూత్రాల పథకం 1969 ఏప్రిల్ 11. ఆప్షన్ వచ్చేసి 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ క్వశ్చన్ ఇది కూడా జతపరచమన్నారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడంటే హైదరాబాద్. 2వ ప్రపంచ తెలుగు మహాసభలు కౌలంపూర్. 3వ ప్రపంచ తెలుగు మహాసభ మలేషియా. ఇది మలేషియా అనమాట ఫ్రెండ్స్. ఇది పోర్ట్ లూయిస్ మారిషస్లో. తర్వాత 4వ ప్రపంచ తెలుగు మహాసభ తిరుపతి. ఆన్సర్ వచ్చేసి 1 రైట్ ఆన్సర్. 1A 2B 3C 4D. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్. నెక్స్ట్ 17వ క్వశ్చన్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 25 దేనికి మారినది? పీపుల్స్ కన్వెన్షన్, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 25 దేనికి మారినది? టిపిఎస్, తెలంగాణ ప్రజాసమితిగా మారింది. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ వచ్చేసి టిపిఎస్ గా మారింది ఇప్పుడు 1969 మార్చి 25. నెక్స్ట్ 18వ క్వశ్చన్ జతపరచండి. ఆంధ్ర మహిళా సభలు ఇక్కడ అధ్యక్షులు ఇచ్చారు. వన్ 1937 ఆంధ్ర మహిళా సభలు జరిగిన ఆ రోజుల్లో నందగిరి ఇందిరాదేవి. తర్వాత 1936 బురుగుల అనంతలక్ష్మి. 1940 యోగశాలదేవి లేదా యోగశాలదేవి అంటాము. 1941 రంగమ్మ ఒబుల్ రెడ్డి. ఆప్షన్ వచ్చేసి 3rd. అంటే ఈ ఆంధ్ర మహిళా సభలు జరిగిన ఈ కాలంలో ఎవరు అధ్యక్షులు అనేది ఇక్కడ ముఖ్యాంశం. నెక్స్ట్
19వ క్వశ్చన్, మొదటి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా సంభవించిన పరిణామాలకు సంబంధించి సరైనది. రెండు కూడా సరైనవే. లోటు బడ్జెట్ ఉన్న నిజాం రాజ్యం మిగులు బడ్జెట్గా మారినది. రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1, 2 రెండు కూడా సరైనదే. నెక్స్ట్ 20వ క్వశ్చన్ జతపరచమన్నారు. గ్రంథాల ఉద్యమ పీత, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు, తెలంగాణ వైతాళికుడు. నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్. ఆన్సర్ వచ్చేసి 1. గ్రంథాలోద్యమ పీత వచ్చేసి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరంటే స్వామి రామానంద తీర్థ. తెలంగాణ వైతాళికుడు మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21వ క్వశ్చన్ చూద్దాం. జూలైలో జరిగిన ఆర్థిక విధానాల వల్ల జరిగిన దుష్ఫలితాల్లో కానిది ఏది అన్నారు. ఆప్షన్ డైరెక్ట్ చెప్పేస్తాం. నీటిపారుదల రంగంలో సాగునీటిపై ఛార్జీలు పెంచలేదు అంటే పెంచినది. దుష్ఫలితాల్లో కానిది ఏది? నీటిపారుదల రంగంలో సాగునీటిపై ఛార్జీలు పెంచలేదు. నెక్స్ట్ 22వ క్వశ్చన్, టేల్స్ ఆఫ్ తెలంగాణ గ్రంథ రచయిత ఎవరు? హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. నెక్స్ట్ 23వ క్వశ్చన్, జియో 16 ఎప్పుడు వెలువడింది? 1985 డిసెంబర్ 30. నెక్స్ట్ 24వ క్వశ్చన్, 1969 ఏప్రిల్ 22 సిపిఐఎంఎల్ స్థాపించిన వారు 1 and 2. చార్ మజుందర్ మరియు కాను సన్యాల్ ఇద్దరు కలిసి సిపిఐఎంఎల్ ను స్థాపించారు. నక్సల్బరీ ఉద్యమానికి 25వ క్వశ్చన్, నక్సల్బరీ ఉద్యమానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు? చారు మజుందర్. నెక్స్ట్ 26వ క్వశ్చన్, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 1974 ఆగస్టులో ఎవరి సమక్షంలో ఏర్పడింది? కొండపల్లి సీతారామయ్య. నెక్స్ట్ 27వ క్వశ్చన్, అమ్మా తెలంగాణ ఆకలి కేకల రాజ్యమా అనే సాంగ్ అందుకోరా గతుకందుకో ఈ దొంగల తరిమిటందుకు, కొమ్మ చెక్కితే బొమ్మర పొలిచి మొక్కితే అమ్మర, పల్లెలెట్ట కలుగుతున్నాయంటే ఈ సాంగ్స్ ఎవరు రాశారు అని ఇచ్చారు, జతపరచమన్నారు. చూద్దాం మనం. 27వ క్వశ్చన్, అమ్మ తెలంగాణ ఆకలి కేకల రాజ్యమా వచ్చేసి గద్దర్. అందుకోర గతుబందుకో ఈ దొంగలను తరిమేటందుకు అని చెప్పేసి గోరటి వెంకన్న. కొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మర వచ్చేసి అందశ్రీ. పల్లెలెట్ట కదులుతున్నాయంటే మండే సత్యనారాయణ. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ 28వ క్వశ్చన్, ఇక్కడ పత్రికలు ఇచ్చిరు. ఆ పత్రికలు వాటి యొక్క హెడ్ ఎవరో చూద్దాం మనం. వీక్షణం వచ్చేసి నెల్లుట్ల వేణుగోపాల్, నీలగిరి వెంకట నరసింహ, నమస్తే తెలంగాణ అల్లం నారాయణ, దర్పణం వచ్చేసి కాంచనపల్లి చిన వెంకట రామారావు. ఆప్షన్ వచ్చేసి
థర్డ్. నెక్స్ట్ 29వ క్వశ్చన్, ఒడవని ముచ్చట్లు ఈ క్రింది వాళ్ళు ఎవరి స్వీయ చరిత్ర, ఎవరి యొక్క స్వీయ చరిత్ర అన్నారు? ప్రొఫెసర్ జయశంకర్. 30వ క్వశ్చన్, జూరాల ప్రాజెక్ట్ మొదట డిజైన్ చేసినప్పుడు జూరాలకు ఎన్ని టీఎంసీలు కేటాయించారు? 19 టీఎంసీలు. నెక్స్ట్ 31వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ 3 కూడా సరైనదే. ఆప్షన్ వచ్చేసి 4. తెలుగు గంగా ప్రాజెక్టును మద్రాస్ నగరానికి త్రాగునీరు, ఆంధ్ర ప్రాంత వ్యవసాయానికి నీరు అందించక ఏర్పాటు చేశారు. తెలుగు గంగా, శ్రీశైలం, ఎడమగట్టు కాలువ ప్రాజెక్టులను ఒకేసారి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. తెలుగు గంగా ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి అయింది, కానీ శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 1, 2, 3 కూడా సరైనదే. నెక్స్ట్ 32వ క్వశ్చన్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభ ఎప్పుడు జరిగింది? 1988 ఆగస్టు 13న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 33వ క్వశ్చన్, నల్గొండలో జలసాధన ఉద్యమాన్ని నడిపినది ఎవరు? దుచ్చల సత్యనారాయణ. నెక్స్ట్ 34వ క్వశ్చన్, రాజోలి బండ పాదయాత్రలో కేసీఆర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగింది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగింది? గద్వాల్ టు నారాయణఖేడ్. 35వ క్వశ్చన్, నాగార్జున సాగర్ ఎడమ కాలువపై కేసీఆర్ పాదయాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగింది? కోదాడ నుండి హాలియా వరకు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36వ క్వశ్చన్, జతపర్చును అన్నారు. ఇక్కడ పార్టీలు అవి నిర్వహించిన సభల మీద సమావేశాల గురించి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలంగాణ మహాసభ. ఆన్సర్ వచ్చేసి 3. బీజేపీ వచ్చేసి విద్యార్థి రణబేరి, కాంగ్రెస్ వచ్చేసి తెలంగాణ సాధన సభ, టీఆర్ఎస్ వచ్చేసి సకల జనబేరి, తెలంగాణ మహాసభ వచ్చేసి దోకతిన్న తెలంగాణ. ఆన్సర్ 3rd. నెక్స్ట్ 37వ క్వశ్చన్, జతపరచుమన్నది కూడా. సిడబ్ల్యూసి తెలంగాణ ప్రకటన, అంటోనీ కమిటీ ఏర్పాటు, జిఓఎం ఏర్పాటు, తెలంగాణ సాధన సభ. ఇవి ఏ సంవత్సరంలో జరిగిన జతపరచుమంటున్నారు మనకు? 3rd ఆన్సర్. సిడబ్ల్యూసి తెలంగాణ ప్రకటన వచ్చేసి 2013 జూలై 30న. ఆంటోనీ కమిటీ ఏర్పాటు 2013 ఆగస్టు 6. జిఓఎం ఏర్పాటు వచ్చేసి 2013 అక్టోబర్ 8. తెలంగాణ సాధన సభ 2013 జూన్ 30. ఆన్సర్ 3rd. ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38వ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ ఏది అన్నాడు? సరైన స్టేట్మెంట్ 1 మరియు 3వది సరైనదంట చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 7వ సెక్షన్ ప్రకారం ఏపీ గవర్నర్ ఉమ్మడి గవర్నర్గా రాష్ట్రపతి నిర్ధారించిన కాలం పాటు ఉంటారు. ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి గవర్నర్ పదవి కాలం 10 సంవత్సరాలు. ఇది రాంగ్. 3వ ఆప్షన్, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాల కాల పరిమితిని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఇది కూడా రైట్. కాబట్టి 1 మరియు 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3rd. 39వది చూద్దాం. నెక్లెస్ రోడ్డుపై సాగరహారంగా ఏర్పడి తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని
పేరు. తెలంగాణ మార్చ్. 40వ క్వశ్చన్ 2006 ఆగస్టు 26న కేసీఆర్ చే దీక్షను విరమింపజేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి ఎవరు? శరద్ పవార్. నెక్స్ట్ 41వ క్వశ్చన్ 41వ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ మారచ్చు ఫ్రెండ్స్, ఇది నేను గమనించాను. దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారనుకుంటా. ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు. ఇది స్టార్టింగ్ లో ఇప్పుడు చేంజ్ కావచ్చు, అప్డేట్ చూసుకోలేదు నేను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 42వ క్వశ్చన్ 42వ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు సవరణ చట్టానికి సంబంధించి సరైనది. 2 మరియు 3వ స్టేట్మెంట్ సరైనదంట. చూద్దాం. ఫస్ట్ తప్పు అంట స్టేట్మెంట్. ఈ పునర్విభజన చట్టంలో 4వ సెక్షన్ తెలంగాణ ప్రాదేశిక ప్రాంతాల గురించి వివరిస్తుందనేది తప్పంట. రెండవది ఈ ఆర్డినెన్స్ చట్టం ప్రకారం 136 రెవెన్యూ 7 మండలాలు తెలంగాణ ప్రాంతం విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. రైట్ ఆన్సర్, రైట్ అయింది స్టేట్మెంట్. మూడవది ఈ ఆర్డినెన్స్ చట్టం ప్రకారం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. రైటే. నెక్స్ట్ 43వ క్వశ్చన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లును ఏ రూల్ క్రింద వెనుకకు పంపాలని స్పీకర్కు తీర్మాన నోటీస్ ఇచ్చాడు? రూల్ 77. నెక్స్ట్ 44 బతుకమ్మ పండుగకు సంబంధించింది సరికానిది అన్నారు. సరికానిది. 8వ రోజు సద్దుల బతుకమ్మ అనేది సరి కాదు. నెక్స్ట్ 45వ క్వశ్చన్ 1998 హైదరాబాద్లో జరిగిన తెలంగాణ జనసభ సమావేశంలో విడుదల చేసిన అవగాహన పత్రంలోని అంశాలను సరికాని వాక్య. సరికాని వాక్య అన్నారు. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 సరైన అంటారు. తెలంగాణ ప్రాంత చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పెద్ద మనుషుల ఒప్పందం అంశాలు రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తర్వాత భూమి కోసం ఉద్యోగుల వలసల గురించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం పోరాటం ద్వారానే సాధ్యం. అసెంబ్లీ పార్లమెంట్లలో తీర్మానాలు చేయించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలమని వాదన సరైనది కాదని పేర్కొంది. కరెక్టే. 1, 2 కూడా సరైనదే. నెక్స్ట్ 46వ క్వశ్చన్ ఆపరేషన్ పోలో జరిగినప్పుడు సరికాని వారు. ఆన్సర్ 4 హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి నవాబ్ జైన్ యాజంగ్ అనేది సరికాదు. నెక్స్ట్ హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సరైనది. స్వదేశీ సంస్థల కార్యదర్శి విపి వినయ్ సరైనది. హైదరాబాద్ ప్రధాని మీర్ లయాకాలి కూడా సరైనది. నెక్స్ట్ ఆపరేషన్ పోలో సమయంలో పాకిస్తాన్లో భారత రాయబారి ఎవరు? శ్రీ ప్రకాష్. 47 ఒకటో ఆన్సర్ శ్రీ ప్రకాష్. 48వ ఆన్సర్ 48వ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఎవరి పోలీస్ చర్య సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు? ఈ క్రింది వారిలో ఎవరు పోలీస్ చర్య మరియు సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని నామకరణం చేసినారు అని చెప్తున్నారు. చేసింది ఎవరు అని చెప్తుండ్రు. 48 సి రాజగోపాలాచారి. నెక్స్ట్ 49వ క్వశ్చన్
హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యొక్క నిర్మాణం. ఒక్కొక్కరు చైర్మన్, 5 సభ్యులు. నెక్స్ట్ 50వ క్వశ్చన్. ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో బురుగుల రామకృష్ణరావు ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? విద్యాశాఖ మరియు రెవెన్యూ. నెక్స్ట్ 51వ క్వశ్చన్. ఎస్ఆర్సి యొక్క నివేదికకు తెలంగాణకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 5 వచ్చేసి ఈ కమిషన్ విశాలాంధ్ర ఏర్పాటుకు సమర్థించింది అనేది సరికాదు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 52వ క్వశ్చన్. ప్రధానుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఉట్నూరులో. 53వ క్వశ్చన్. ఆంధ్ర ట్రైబ్స్ ను సంబంధించి సరికాని వాక్య. 4వ సరికాదంట. వీరు తెలంగాణలో ఖమ్మం, వరంగల్లో నివసిస్తున్నారు అనేది సరికాదు. ఎక్కువగా ఆదిలాబాద్ ఉంటారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ 1976 చట్టం నిబంధన ప్రకారం ఆంధ్లను చేర్చారు. వీరి వృత్తి వ్యవసాయం మరియు వేట. ఆంధ్లు నల్లని మేనిచాయతో, లావు పెదాలతో, పొడవాటి గద్వ ఎముకతో ప్రత్యేకంగా కనిపిస్తారు. నెక్స్ట్ 54వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది వారిలో ఏ ముఖ్యమంత్రి తెలుగు గంగ ప్రాజెక్టును మంజూరు చేశారు? ఎన్టీఆర్. 50వ క్వశ్చన్. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకులు ఎవరు? జి. రామాచారి. 56వ క్వశ్చన్. కృష్ణ బేసిన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో ప్రాంతాల వారీగా అందిన నీటిని జతపరచుము అన్నారు. ఆన్సర్ 4. రాయలసీమ వచ్చేసి 144.70 టీఎంసీలు. నెక్స్ట్ కోస్తాంధ్ర 388.44 టీఎంసీలు. తెలంగాణ వచ్చేసి 277.86 టీఎంసీలు. నెక్స్ట్ 58వ క్వశ్చన్. తెలంగాణ బృందంలో గద్దర్ ఆటపాట ఎప్పుడు జరిగింది? 2006 అక్టోబర్ 14. నెక్స్ట్ 58వ క్వశ్చన్. 1977 ఆగస్టులో జరిగిన గొల్లపల్లి సభలో తీర్మానించిన అంశాలకు సరైనది. పైవన్నీ కూడా సరైనవంట. గొల్లపల్లి సభలో తీర్మానించిన అంశాలు: దున్నేవాడికే భూమి చెందాలి, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి, రైతుల జీవన పరిస్థితులు మెరుగుపడాలి. ఇవాళ పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 59వ క్వశ్చన్. వి వెంకటరెడ్డి కేసులో హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పులో ముల్కీ నిబంధనలు చెల్లుతాయని మిగతా వారితో వివరించిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ కొండమాలారెడ్డి. నెక్స్ట్ 60వ క్వశ్చన్. యుఎన్ఓలో సెక్యూరిటీ కౌన్సిల్లో భారత ప్రభుత్వంపై నిజాం ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పుడు సరికాని దానిని గుర్తించండి అన్నారు. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి అంటారు దాన్ని. యుఎన్ఓ సరికాని వాక్య. సిరియా దేశ ప్రతినిధి సర్ అలెగ్జాండర్ కాడోగాన్ అనేది సరికాదు. హైదరాబాద్ ప్రభుత్వం ప్రతినిధి నవాబ్ మొయిన్ జంగ్. సర్ రామస్వామి మొదలయ్యారు భారత ప్రభుత్వం ప్రతినిధి. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జఫరుల్లా ఖాన్. ఇవి కరెక్టే. 4వది కరెక్ట్ కాదు.
నెక్స్ట్ 61 క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నిజాం సబ్జెక్ట్ లీగ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్ అసోసియేషన్, నిజాం ఆంధ్ర జన సంఘం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అనేది చూద్దాం. నిజాం సబ్జెక్ట్ లీగ్ వచ్చేసి 1932 నుంచి 33, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938, హైదరాబాద్ అసోసియేషన్ 1930, నిజాం ఆంధ్ర జన సంఘం 1921. ఆన్సర్ 2. నెక్స్ట్ 62వ క్వశ్చన్. జీవో నంబర్ 16 కు సంబంధించి సరికాని వాక్య ఈ 1, 2 కూడా స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆన్సర్ 1. ఆయన సరికాని వాక్య అడిగారు, ఈ 2 కూడా సరైనవి. సచివాలయంలో వివిధ శాఖల రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు జరిగిన అన్ని నియామకాలను, ప్రమోషన్లను 1986 జూన్ 30 వరకు తిరిగి పరిశీలించాలి. రెండవ స్టేట్మెంట్, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నియమాలను, ప్రమోషన్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. 2 కూడా సరైనవి, కానీ ఆయన సరికాని వాక్య అడుగుతున్నారు. 2 కూడా సరైనవి కాబట్టి ఆన్సర్ 1. నెక్స్ట్ 63వ క్వశ్చన్. (1997) నాటికి ఈ క్రింది వాటిని జతపరచండి, అక్షరాస్యత శాతాలు జతపరచండి అన్నారు. 1997 నల్గొండ 38%, ఆదిలాబాద్ 32%, ఖమ్మం 34%, మహబూబ్నగర్ 29. ఆన్సర్ 1. నెక్స్ట్ 64వ క్వశ్చన్. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ డిటైనీలో 34 మందిని విడుదల చేస్తూ ఏ రోజున ఉత్తర్వులు జారీ చేసింది? 1969 ఆగస్టు 25. 65వ క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాట పీత ఎవరు? రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ 66వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. రామేశ్వర షాద్ వచ్చేసి కలామే షాద్, గార్లపాటి రాఘవారెడ్డి సావిత్రి, పొట్లపల్లి రామారావు ఆత్మనివేదన, పల్లా దుర్గయ్య గంగిరెద్దు. ఆన్సర్ వచ్చేసి 4th ABCD 1A 2B 3C 4D. 67వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. వానమామలై వరదాచార్యులు, సోమసుందర్, గంగినేని, భీమిరెడ్డి నర్సిరెడ్డి. వానమామలై వరదాచార్యులు అభియానం, సోమసుందర్ వజ్రాయుధం, నెక్స్ట్ గంగినేని ఉదయిని, భీమిరెడ్డి నర్సిరెడ్డి ఆయువు పట్టు. వాళ్ళ యొక్క రచనలు అన్నట్టు. ఆన్సర్ 1 ABCD అంటే 1A 2B 3C 4D. నెక్స్ట్ 68వ క్వశ్చన్. CPIML ఎప్పుడు ఏర్పడింది? 1969 ఏప్రిల్ 22. జతపరచమన్నారు. జనసభ, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ఫోరం, జయ తెలంగాణ పార్టీ. ఆన్సర్ వచ్చేసి 4. జనసభ వచ్చేసి 1985 ఫిబ్రవరి 27, తెలంగాణ ప్రజా సమితి 87 అంటే 1969లో వేరే పేరు ఉండే పార్టీకి అది చేంజ్ అయ్యి 87లో తెలంగాణ ప్రజా సమితిగా ఏర్పడ్డది. తెలంగాణ ఫోరం వచ్చేసి 1990, జయ తెలంగాణ పార్టీ 97 నుంచి 98 మధ్యలో. 2 కూడా ఆప్షన్స్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్
70వ క్వశ్చన్, గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ మొదటి దశకు ఏమని పేరు పెట్టారు? ఏమని పేరు పెట్టారు? గోదావరి ఉత్తర కాల్వ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 3, 70ది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, గోదావరి ఉత్తర కాల్వ ప్రాజెక్ట్. 71ది, సింగరేణి గని కార్మికుల సమ్మెకు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఎప్పుడు సంఘీభావంను ప్రకటించింది? ఎప్పుడు సంఘీభావన ప్రకటించింది? 2011 సెప్టెంబర్ 18 రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ 72వ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణరావు స్మారక అవార్డు మొదటి గ్రహీత ఎవరు? కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ 73వ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణరావు స్మారక అవార్డు మొదటి గ్రహీత ఎవరు? కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ 73వ క్వశ్చన్, జతపరచుము. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆరోగ్య విశ్వవిద్యాలయం మరియు ఉద్యానవన విశ్వవిద్యాలయం వాటి యొక్క పేర్లు ఏంటి అని అడుగుతున్నాడు. వాటి యొక్క పేర్లు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్, ఆరోగ్య విశ్వవిద్యాలయం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం కొండ లక్ష్మణ్ బాపూజీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 74వ క్వశ్చన్, జతపరచండి అన్నారు. ఇక్కడ జతపరచండి 74వ క్వశ్చన్. యాది వచ్చేసి ప్రొఫెసర్ యశోదారెడ్డి, సంకలనం అంటే రాసిన వారు. చెల్లిగళ్ళు పెండ్యాల వరవరరావు. నెక్స్ట్ ధర్మశాల వచ్చేసి యాది వచ్చేసి ప్రొఫెసర్ యశోదారెడ్డి. చెల్లినగళ్ళు వచ్చేసి పెండ్యాల వరవరరావు. ధర్మశాల గడియారం రామకృష్ణ శర్మ. తోవా ముచ్చట్లు వచ్చేసి జయాబీర్ తిరుమలరావు. ఆన్సర్ 1 రైట్ ఆన్సర్. 74. నెక్స్ట్ 75వ క్వశ్చన్, కొమరం భీం నవల రచయిత ఎవరు? అల్లం రామయ్య, సాహు, రాళ్లబండి, కవితా ప్రసాద్. ఆన్సర్ 4, 1 and 2. అల్లం రామయ్య మరియు సాహు ఇద్దరు కలిసి రాశారు. నెక్స్ట్ వచ్చేసి 76వ క్వశ్చన్. 2014 ఫిబ్రవరి 3న రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు? సుశీల్ కుమార్ షిండే. 77వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చేర్చబడిన భూభాగాలలోని అంశాలను సరిగా జతపరచండి అన్నారు. 77వ క్వశ్చన్. 7వ భాగం వచ్చేసి కార్పొరేషన్లకు సంబంధించింది. తర్వాత 8వ భాగం వచ్చేసి అఖిల భారత సర్వీసులు. 9వ భాగం జల వనరుల నిర్వహణ. 10వ భాగం వచ్చేసి మౌలిక వనరులు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78వ క్వశ్చన్, జతపరచుము అన్నారు. తెలంగాణ నగర సమితి బీజేపీలో విలీనం ఎప్పుడైందనేది. తెలంగాణ సాధన సభ 2014 ఎన్నికల సారథిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రకటన. తెలంగాణ యువనోట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఎప్పుడు, ఏ సంవత్సరాల్లో అని అడిగారు. నెక్స్ట్ చూద్దాం మనం. 78 తెలంగాణ నగర సమితి బీజేపీలో విలీనం ఎప్పుడంటే 2013 జూన్ 3న.
తెలంగాణ సాధన సభ వచ్చేసి 2013 జూన్ 30. నెక్స్ట్ 2014 ఎన్నికల సారథిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రకటన చేసింది ఎప్పుడు అంటే 2013 జూన్ 6. నెక్స్ట్ తెలంగాణ ఇవ్వనట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం 2013 జూలై 30. ఆన్సర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 79వ క్వశ్చన్. ఇది కూడా జతపరచుము అన్నారు. ఇక్కడ సభలో ఎవరు ప్రసంగించారు ఆ సభలు అనేది ఇచ్చారు. అమరవీరుల సంస్మరణ సభ, జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ గర్జన, విద్యార్థి రణబేరి, తెలంగాణ సాధన సభ నాయకులు. తెలంగాణ సాధన సభ నాయకులు. 79వది ఆన్సర్ 3. అమరవీరుల సంస్మరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం. నెక్స్ట్ జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ గర్జనలో కేసీఆర్, విద్యార్థి రణవీరిలో సుష్మా స్వరాజ్, తెలంగాణ సాధన సభ నాయకులు కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ 80వ క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ భావనకు గ్రామీణ స్థాయికి తీసుకొని వెళ్లడంలో విజయం సాధించి పెట్టిన కార్యక్రమాలు. పల్లె బాట మరియు జల సాధన, ఈ రెండు కూడా తెలంగాణ యొక్క ఉద్యమానికి పల్లెలకు తీసుకెళ్లడంలో ముందున్నాయంట. నెక్స్ట్ 81వ క్వశ్చన్. ఈ క్రింది వాటిని ఆరోహణ సరైన క్రమంలో అమర్చండి అన్నారు. పల్లె పట్టలపైకి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మిలియన్ మార్చ్, తర్వాత సడక్ బంద్, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మార్చ్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 82వ క్వశ్చన్. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సహాయ నిరాకరణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అయినది? 2011 ఫిబ్రవరి 17 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. 83వ క్వశ్చన్. భువనగిరి సమావేశం కోసం అవగాహన సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1992 ఫిబ్రవరి 2. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 84వ క్వశ్చన్. 1997లో మార్చి 9న భువనగిరి తెలంగాణ ప్రతినిధుల సదస్సులో వ్యక్తులు ప్రసంగించిన అంశానికి సరికానిది. ఆప్షన్ 1 సరికానిది. నందిని సిద్ధారెడ్డి పత్రికా రంగంలో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాల గురించి వివరించడం సరికాని అంశం. గంటా చక్రపాణి సంక్షేమ సంఘం మరియు బీసీ ఎస్సీ మైనార్టీల తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది. డాక్టర్ మత్తయ్య రిజర్వేషన్లు వర్గీకరణ అంశంపై తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్ బియ్యాల జనార్దన్ రావు ఆదివాసుల సమస్యలపై వలసీకరణ గురించి ప్రసంగించడం జరిగింది. అంటే నందిని సిద్ధారెడ్డిది రాంగ్, కాబట్టి 1వది ఆన్సర్. నెక్స్ట్ 85వ క్వశ్చన్. 1990 మార్చి 8, 9 భువనగిరి తెలంగాణ ప్రతినిధుల సదస్సులో తీర్మానించిన అంశాలకు సరైనది. పైవన్నీ కూడా సరైనవి అంటున్నారు. తెలంగాణలో కరెంట్ కోతను ఎత్తివేయాలని, కామన్ ఎంట్రన్స్ పద్ధతిని రద్దు చేసి ప్రాంతీయ ఎంట్రన్స్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. మాన్యం, శిఖం, బంజారు మిగులు భూమి లేని వారికి పంపిణీ చేయాలి. రైటే. 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ భూములను ఆదివాసులకు తిరిగి ఇవ్వాలి. ఇవన్నీ కూడా సరైనవి. 86వ క్వశ్చన్. జతపరచండి అన్నారు.
ప్రత్యేక తెలంగాణ భావనకు గ్రామీణ స్థాయికి తీసుకుని వెళ్లడంలో విజయం సాధించి పెట్టిన కార్యక్రమాలు పల్లెబాట మరియు జల సాధన. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పల్లె పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, సడక్ బంద్, తెలంగాణ మార్చ్. నెక్స్ట్ తుదిదిశ తెలంగాణ ఉద్యమంలో సహ నిరాకరణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అయినది? 2011 ఫిబ్రవరి 17. భువనగిరి సమావేశం కోసం ఆహ్వాన సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1997 ఫిబ్రవరి 2. నెక్స్ట్ 1997 మార్చి 9న భువనగిరి తెలంగాణ ప్రతినిధుల సదస్సుల వ్యక్తులు ప్రసంగించిన అంశానికి సరికానిది. ఆప్షన్ 1 సరికాదు. నందిని సుబ్బారెడ్డి పత్రికా రంగంలో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాల గురించి ఈమె చెప్పలేదు, కాబట్టి సరికానిది. నెక్స్ట్ 1997 మార్చి 8న భువనగిరి తెలంగాణ ప్రతినిధుల సదస్సులో తీర్మానించిన అంశాలకు సరైనది. అన్ని సరైనవే. తెలంగాణలో కరెంట్ కొత్తను ఎత్తివేయాలని, కామన్ ఇంట్రెస్ట్ పద్ధతిని రద్దు చేసి ప్రాంతీయ ఇంట్రెస్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలి, మాన్యం, శిఖం, బంజారు మిగులు భూములను భూమి లేని వారికి పంపిణీ చేయాలి, 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వం సాధించేసుకున్న అటవీ భూములను తిరిగి ఆదివాసులకు ఇవ్వాలి. పైవన్నీ కూడా సరైనదే. నెక్స్ట్ 86వ క్వశ్చన్. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ప్రకటన 2010 ఫిబ్రవరి 3. తెలంగాణ రాష్ట్ర విభజన కమిటీ ఏర్పాటు 2013 ఆగస్టు 6. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో మొదటి పర్యటన 2010 ఫిబ్రవరి 12. శ్రీకృష్ణ కమిటీ నివేదిక డిసెంబర్ 2010 డిసెంబర్ 30. ఆన్సర్ వచ్చేసి 3 1A 2B 3C 4D. నెక్స్ట్ 87వ క్వశ్చన్. శ్రీకృష్ణ కమిటీ యొక్క సభ్యులు ఎవరని అడిగారు మనకు. జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి. వికే దుగ్గర్ వచ్చేసి కార్యదర్శి, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి. రవీందర్ కౌర్ ఢిల్లీ ఐఐటి హ్యూమనిటీస్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్. రణబీర్ సింగ్ నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88వ క్వశ్చన్. తెలంగాణ బిల్లు ఆమోద ప్రక్రియ ఎప్పుడెప్పుడు 20 సంవత్సరం జరిగింది చూద్దాం. లోక్సభ ఆమోదం ఎప్పుడంటే 2014 ఫిబ్రవరి 18. రాజ్యసభ ఆమోదం 2014 ఫిబ్రవరి 20. రాష్ట్రపతి ఆమోదం వచ్చేసి 2014 మార్చి 1. కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల 2014 మార్చి 2. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89వ క్వశ్చన్. తెలంగాణ బిల్లు వ్యక్తులు శాసనసభలో ఎవరున్నారని చూద్దాం. బిల్లుపై చర్చను ప్రారంభించినది బట్టి విక్రమార్క. బిల్లుపై చర్చ ప్రారంభమైనని ప్రకటించినది దుద్దిల శ్రీధర్ బాబు. నెక్స్ట్ బిల్లుపై తొలి ప్రసంగం చేసినది వట్టి వసంత్ కుమార్. నెక్స్ట్ బిల్లుపై చర్చ ప్రారంభం అయినదా లేదా అని ప్రశ్నించినది అక్బరుద్దీన్ ఓవైసీ. నెక్స్ట్ 90వ క్వశ్చన్.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు? 2009 నవంబర్ 29. తెలంగాణ తిరుపతిగా ఈ క్రింది దేవాలని అంటారు? చిలుకూరు బాలాజీ. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు చిలుకూరు బాలాజీ. 92వ క్వశ్చన్, జియో 36కు సంబంధించి సుప్రీంకోర్టులో తుది తీర్పు ఎప్పుడు వెలువడింది? 1969 మార్చి 26. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరుపొందింది. గొల్లగట్టు జాతర. 94వ క్వశ్చన్, 2012 ఆగస్టు 7న జరిగిన తెలంగాణ ఉద్యోగ సంఘాల సదస్సులో ప్రసంగించిన ప్రముఖ వక్తల్లో కాంగ్రెస్ కో ఖతం కరో, తెలంగాణ హాసిల్ కరో అని వ్యాఖ్యానించింది ఎవరు? కోదండరాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ కోదండరాం. 95వ క్వశ్చన్, 90వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ టెక్నో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత? 41.9%, 41.9%. 96వ క్వశ్చన్, 1955-68 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ వ్యవసాయాభివృద్ధికి ఏ నిష్పత్తిలో ఖర్చు చేసింది? ఆన్సర్ 2:1 నిష్పత్తిలో ఖర్చు చేసింది. నెక్స్ట్ 97వ క్వశ్చన్, జగిత్యాల జైత్రయాత్ర తొలి మజిలీ చేసినంట శ్రీ కాకుల కమ్యూను శివమెత్తి చూసినంట అనే పంక్తులను రచించింది ఎవరు? కరీంనగర్ జిల్లాలో జరిగిన రైతు కూలీ సంఘం మహాసభ స్పందన దీన్ని రచించారు ఎవరని అడుగుతున్నారు. 97 వరవర రావు. నెక్స్ట్ 98వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శారద కథలకు సంబంధించింది సరైంది అన్నారు. సరైంది ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ కళాకారులు వాయిద్యం తంబూరా ఈ వాయిద్య పరికరాన్ని టేకుతో తయారు చేస్తారు. వీరు ఖాళీ సమయాల్లో ఈత చేపలు అల్లి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 99వ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ శక్తిపీఠం పేరు వచ్చేసి జోగులాంబ. నెక్స్ట్ 100వ క్వశ్చన్, స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం 1956లోని ప్రకారం అంతకుముందు నిర్మించ తలబెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సరికానిది. ఒకటో తప్పు, రెండో సరైనంట. రెండు స్టేట్మెంట్ చూద్దాం. ఇది తప్పంట. ఒకటి, పూర్వం నిర్మించ తలపెట్టి అనుమతులు పొందిన ప్రాజెక్టు కూడా నిలిపివేయవచ్చు. పూర్వం నిర్మించ తలపెట్టి అనుమతులు పొందిన ఏ ప్రాజెక్టులు కూడా నిలిపివేయకూడదు. రెండోది సరైనంట, ఒకటోది సరికాదు. నెక్స్ట్ 101వ క్వశ్చన్, మేడారం సమీపంలోని చిలకలగుట్ట పై ఏ వృక్షం దగ్గర సమ్మక్క కుంకుమ భరణి లభించినట్లు గిరిజనులు విశ్వసిస్తారు? నాగవృక్షం కింద. నెక్స్ట్ 102వ క్వశ్చన్, దుండిగల్ ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామి మరకత ఆంజనేయ స్వామి ఏ వర్ణంలో భక్తులకు దర్శనమిస్తాడు? పత్రవర్ణంలో. ఏ వర్ణం? పత్రవర్ణంలో. నెక్స్ట్ 103వ క్వశ్చన్, కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలో జరిగిన రైతాంగ పోరాటంలో రైతులు ఏ రంగంలో ముందుకు వచ్చారు? సాంఘిక బహిష్కరణ. నెక్స్ట్ 104వ క్వశ్చన్,
GO 36కు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగాలు సుప్రీంకోర్టులో నిబంధన ప్రకారం రిట్ దాఖలు చేసినారు. ఆర్టికల్ 32 ప్రకారం. నెక్స్ట్ 105వ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము అన్నారు. తెలంగాణ రక్షణల దినం 1969 జనవరి 10న అఖిలపక్ష సమావేశం జరిగిన రోజు 1969 జనవరి 19. GO 36ను జారీ చేసిన తేదీ 1969 జనవరి 21. GO నంబర్ 31పై హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు 1969 ఫిబ్రవరి 14. ఆన్సర్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్. మూసీ నదికి వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి? ఆన్సర్ 2 1908లో. 107వ క్వశ్చన్. నూతన ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చర్యలను చేపట్టలేదు? రాజకీయ వికేంద్రీకరణ. 108వ క్వశ్చన్. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విజన్ 2020 కార్యక్రమానికి ఎన్ని టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు? 14. 109వ క్వశ్చన్. జతపరచండి. 371D ప్రకారం జోనల్ వ్యవస్థ గురించి అన్నారు. 1వ జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. 5వ జోన్ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం. 3వ జోన్ వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. 4వ జోన్ వచ్చేసి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఆప్షన్ వచ్చేసి 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 110వ క్వశ్చన్. అఖిలపక్ష సమావేశం 1969 జనవరి 19న సమావేశంలో తీర్మానించిన సరికాని వ్యాఖ్య. సరికాని వ్యాఖ్య. ఆన్సర్ 2 1 2 3 సరైనవి, 4 కాదంట. సరైన వాక్యాలు చూద్దాం. తెలంగాణలో నాన్ మిలిటరీ ఉద్యోగుల స్థానాల్లో అర్హత కలిగిన మిలిటరీలను నియమిస్తారు. ఒకవేళ అర్హత గల వ్యక్తి లభించకపోతే ఆ పోస్టులను ఖాళీగానే ఉంచి అర్హత కలిగిన తెలంగాణ వ్యక్తి లభించిన తర్వాత భర్తీ చేస్తారు. తక్షణమే అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి 2 సీనియర్ అధికారులను నియమిస్తారు. ఇవి 3 కూడా రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్లు. 4వది నాన్ ములికలను తొలగించకుండా తెలంగాణ ములికలను కొత్త ఉద్యోగాలు సృష్టించి నియమించినది తప్పు. కాబట్టి 2 రైట్ ఆన్సర్. 1 2 3 సరైనవి, 4వది సరికాదు. నెక్స్ట్. వాంచు కమిటీ. వాంచు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 1909 ఆగస్టులో. 112వ క్వశ్చన్. 112వ క్వశ్చన్. 1968 ఆంధ్రప్రదేశ్లో విప్లవకారులు కలిసి చౌడేరి తేజేశ్వర్ కన్వీనర్గా ఏర్పరిచిన విప్లవ సంఘం పేరు? ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సంఘం. ఆన్సర్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్. 113వ క్వశ్చన్. మూలిక నిబంధనలను సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ ద్వారా పటిష్టపరిచినప్పుడు నిజాం ఎవరు అని అడుగుతున్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్. 114వ క్వశ్చన్. 1956 రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 107, 108 కింద రాష్ట్ర పునర్విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సరికాని వ్యాఖ్య. సరికాని వ్యాఖ్య. 2 స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజనకు ముందు చేపట్టిన ప్రణాళికలో చేర్చిన ఏ ప్రాజెక్టును ఆపకూడదు.
రెండో స్టేట్మెంట్ రాష్ట్ర పునర్విభజనకు పూర్వం తలపెట్టిన ప్రాజెక్టులను చేపట్టవచ్చు, ప్రణాళికలో చేర్చిన ఏ ప్రాజెక్టునైనా ఆపవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఒకటోది సరైనది, రెండోది సరి కాదు. నెక్స్ట్ 115వ క్వశ్చన్, రాజకీయ సంస్కరణల కోసం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించిన కమిటీ. ఆరమూడు అయ్యంగార్ కమిటీ. 116వ క్వశ్చన్, ముల్కీలపై హైకోర్టు తీర్పునకు సరికానిది గుర్తించండి అన్నారు. పై రెండు సరైనదే. ఆన్సర్ ఒకటి రైట్ ఆన్సర్. 1969 జనవరిలో మూల్కీ నిబంధనలు ఏపీఎస్సిబికు వర్తించదని జస్టిస్ కుమారస్వామి తెలియజెప్పడం జరిగింది. తెలంగాణ మూల్కీ నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పినది జస్టిస్ చిన్నప్ప రెడ్డి. ఈ రెండు కూడా సరైనవే కాబట్టి సరికానిది గుర్తించుకున్న రెండు సరైనవి కాబట్టి ఆన్సర్ రెండు, పై రెండు సరైనవి. నెక్స్ట్ 117వ క్వశ్చన్, 1880లో అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీని స్థాపించినవి ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ దిల్గ్రామి. 118వ క్వశ్చన్, మహబూబియా పాఠశాల లేదా కళాశాల స్థాపకుడు ఎవరు? సోమసుందరం మొదలియార్. నెక్స్ట్ 119వ క్వశ్చన్, 119వ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ గోదావరి జిల్లాలకు సంబంధించిన సరికానిది గుర్తించండి అన్నారు. పైవన్నీ కూడా సరైనదంట. తెలంగాణ గోదావరి జిల్లాల వాటా 954.23 టీఎంసీలు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కేటాయింపు 433.042 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో కేటాయించినది 475.79 టీఎంసీలు. ప్రతిపాదన ఉన్న ప్రాజెక్టులో కేటాయించినది 45.387 టీఎంసీలు. అన్నీ సరైనవి, అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ 120వ క్వశ్చన్, నిజాం ప్రభుత్వంలో 1903 నాటికి వ్యవసాయం బావులపై సరికాని వ్యాఖ్య. ఇవన్నీ సరైనదంట. ఇందులో సరికాని వ్యాఖ్య ఒకటి కూడా లేదు, అన్నీ సరైనవి. సరాసరి ఒక గ్రామానికి 78 వ్యవసాయ బావులు ఉండేవి. కరెక్టే. సంస్థానంలోని మొత్తం వ్యవసాయ బావులలో 53,084 తెలంగాణ ప్రాంతంలోనే ఉండేవి. కరెక్టే. ఒక్క వరంగల్ జిల్లాలోనే 1903 నాటికి వ్యవసాయ బావుల సంఖ్య 14,001. కరెక్టే. పైవన్నీ సరైనవి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 121వ క్వశ్చన్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీని తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడు లేఖను ఇచ్చాడు? 2008 అక్టోబర్ 18. నెక్స్ట్ ఎరువు పంపిణీకి సంబంధించి వివిధ కాలాల్లో తెలంగాణ కేటాయించిన వాటిని శాతలలో సరిగా జతపరచండి. ఎరువు పంపిణీకి సంబంధించి వివిధ కాలాల్లో తెలంగాణ కేటాయించిన వాటిని శాతలలో సరిపోల్చండి అన్నారు. 1958-58 మధ్యలో 9%, 1960-61లో 33%, 1964-65లో 27%, 1965-66లో 27%. ఆన్సర్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 123వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది. పైవన్నీ సరైనవి అంట. మొదటి విశాలాంధ్ర సమావేశం 1950 వరంగల్. మొదటి విశాలాంధ్ర అధ్యక్షుడు టి హయగ్రీవాచారి. రెండవ విశాలాంధ్ర సమావేశం 1954 హైదరాబాద్. అధ్యక్షుడు శ్రీశ్రీ. అన్ని కూడా సరైనవే. నెక్స్ట్ 124వ క్వశ్చన్,
124వ క్వశ్చన్, వాంచు కమిటీ ఏ కేసు ఆధారంగా చేసుకొని నివేదికను సమర్పించింది? ఏకే గోపాలన్ కేసు వర్సెస్ తమిళనాడు టిఎన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 125వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. 125వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. 125. మూలికి బిల్లు రాజ్యసభ ఆమోదం 1972 డిసెంబర్ 23. మూలికి బిల్లు లోక్సభ ఆమోదం వచ్చేసి 1972 డిసెంబర్ 21. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ విజయవాడలో జయత్రయాత్ర 1972 డిసెంబర్ 12. రాష్ట్ర విభజన పరిష్కారం మర్రి చిన్నారెడ్డి ఎప్పుడు అన్నారంటే 1973 జనవరి 3. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 126వ క్వశ్చన్, ఇక్కడ సాంగ్స్ రాసిన వారు చూద్దాం. ఊరు మనదిరా పల్లె మనదిరా, పల్లె కన్నీరు పెడుతుందో, చూడ చక్కని తల్లి, వందనలమ్మ. ఈ సాంగ్స్ ఇక్కడ ఎవరు రాశారనేది చూద్దాం. ఊరు మనదిరా వచ్చేసి గూడ అంజయ్య, పల్లె కన్నీరు పెడుతుందో సాంగ్ వచ్చేసి గోరటి వెంకన్న, చూడ చక్కని తల్లి వచ్చేసి అందశ్రీ, వందనలమ్మ వచ్చేసి జయరాజు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 127వ క్వశ్చన్, తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని శిల్పి నరసింహుడు చెక్కిన రైతు దీనిని గోదావరి ఖని బస్టాండ్లో ఆవిష్కరించిన వారు ఎవరు? కవిత. 128వ క్వశ్చన్, సహజ కవి కోకిల బిరుదును పొందినటువంటి కవి ఎవరు? అందశ్రీ. 129వది జతపరచము అంటున్నారు. జతపరచము 129 129 జతపరచము. తెలంగాణ ప్రజా ఫ్రంట్ 2010 అక్టోబర్ 3. తెలంగాణ ఐక్యవేదిక 2010 అక్టోబర్ 21. టీజేఏసీ ఏర్పాటు 2009 డిసెంబర్ 24. ఓరుగల్లు గర్జన 2010 డిసెంబర్ 16. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 130వ క్వశ్చన్, 2014 జూన్ 2న ఏర్పడిన తొలి మంత్రి వర్గానికి సరికానిది. పి రాజయ్య తొలి ఉప ముఖ్యమంత్రి. వైద్య. సరికానిది. సరికానిది వచ్చేసి టి రాజయ్య తొలి ఉప ముఖ్యమంత్రి, వైద్య శాఖ ఉండే. ఈయన మంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి. నెక్స్ట్ 131వ క్వశ్చన్, రాష్ట్రంలో ముస్లిం ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. జి సుధీర్ కమిటీ. 132వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పరీక్షల రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ. హరగోపాల్ కమిటీ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 133వ క్వశ్చన్, జతపరచండి అన్నారు. అవార్డ్స్, తొలి అవార్డు పొందినవారు. 133వ క్వశ్చన్, కాళోజీ మొదటి పురస్కారం వచ్చేసి అమ్మంగి వేణుగోపాల్. సురవరం ప్రతాప్ రెడ్డి తొలి అవార్డు జిఎస్ వరదాచార్య. దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు తిరుమల శ్రీనివాస్. ఆచార్య దేవోభవ తొలి అవార్డు వచ్చేసి
ప్రొఫెసర్ కోదండరాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 130వ క్వశ్చన్. తెలంగాణ సాధన సంయుక్త వేదికను స్థాపించినది ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ. 135వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఏకసభ్య కమిషన్ కు సరికానిది ఏది? వజరాలి కమిషన్. 136వ క్వశ్చన్. జతపరచమన్నారు. ఈ క్రింది వాటిలో జతపరచుము గ్రంథాలు మరియు వాళ్ళు రాసినటువంటి వ్యక్తులు. 136. దవాళా శ్రీనివాస్ వచ్చేసి కన్నిటి కానుక. తర్వాత కాశీనాథ వైద్య హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దేవులపల్లి రామానుజరావు సారస్వత నవశితం. నెక్స్ట్ బూరుగుల రామకృష్ణరావు సారస్వత వ్యాస ముక్తావళి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 137వ క్వశ్చన్. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 1952 డిసెంబర్ 28. జతపరచమన్నారు. 138. తెలంగాణ జన సంఘటన కోహెడ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ సంఘర్షణ సమితి పూర రాజయ్య. తెలంగాణ నగర సమితి తెలంగాణ నగర సమితి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర. తెలంగాణ జన సంఘటన పూర రాజయ్య. తెలంగాణ సంఘర్షణ సమితి కోహెడ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ నగర సమితి నాగం జనార్దన్ రెడ్డి. నెక్స్ట్ 139వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో విభాగాలకు 4వ భాగం హైకోర్టు అంశం. 5వ భాగం వచ్చేసి వ్యయానికి అధికారం ఆదాయ పంపిణీ. 6వ భాగం వచ్చేసి ఆస్తుల అర్పణ పంపిణీ. 7వ భాగం వచ్చేసి కార్పొరేషన్కు సంబంధించిన నియామకాల గురించి. నెక్స్ట్ 140వ క్వశ్చన్. 140వ క్వశ్చన్. 2 మాత్రమే సరైనదంటారు. 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, 2 మాత్రమే సరైనదంట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం నెలకొల్పుటకు పార్లమెంట్ తెచ్చిన చట్టం. ఆర్టికల్ 371E దేనికి సంబంధించినది అన్నారు. ఆప్షన్ వచ్చేసి 2 మాత్రమే రైట్ అంట. కొన్ని తరగతుల పోస్టులను లోకల్ కేడర్లుగా ఏర్పాటు చేసి ఆ పదవులను నిర్వహిస్తున్న ఉద్యోగులను సదర్ లోకల్ కేడర్కి కేటాయించుట. ఇది మాత్రమే రైట్ అంట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం నెలకొల్పుటకు పార్లమెంట్ తెచ్చిన చట్టం 371E కాదంట. నెక్స్ట్ 141వ క్వశ్చన్.